కేసీఆర్ గారు ఎన్ని మాట్లాడినా మనం ఆంధ్రోళన తిడుతున్నప్పుడు ఏం తిట్టిండు చంద్రబాబు నాయుడు అన్నాం. అదే మనకి రివర్స్ అయి తిడుతున్నప్పుడు మనం ఏది నేర్పితే అదే వస్తుంది. ఇవాళ అవునన్నా కాదన్నా సమాజంలో ఒక 14 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపి మనందరికీ ఒక తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారు మా ఎంఏ లిటరేచర్ అయ్యుండి మాండలికం మీద ఆయనకు పట్టుంది కాబట్టి ఆయన దాన్ని అనుకూలంగా మాట్లాడిండు, తిట్లుగా మాట్లాడిండు. ఆయనకి ఏది మాట్లాడినా ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే 1,00,000 మంది లైవ్ చూస్తారు. ఆయనకి భాష మీద పట్టుంది, పిట్టకథలు చెప్పగలడు, సొల్లు కబుర్లు చెప్పగలడు, కట్టుకథలు చెప్పగలడు, అందరిని ఒప్పియగలడు. కానీ అదే పందాలు మనము ఆంధ్రోళన కేసీఆర్ తిట్టిండు కాబట్టి మనం తిట్టచ్చు, కేసీఆర్ని తిట్టి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, రేవంత్ రెడ్డిని తిట్టి నేను సీఎం అవుతా. ఇప్పుడు కులమానం ఏంది? తీర్మానం మల్లన్న చూసి ఎన్ని ఛానళ్ళు వచ్చినాయి? 100 యూట్యూబ్ ఛానళ్ళు వచ్చినాయి. తీర్మానం మల్లన్న తిట్టి ఎమ్మెల్సీ అయ్యండి అని మనమే అంటున్నాం. తిడితే రేటింగ్స్ వస్తున్నాయి అంటున్నాం. మంచి సినిమా తీస్తే సక్సెస్ అవుతుంది, కానీ చెడు సినిమాలే తీస్తున్నారు అందరూ. ఇలా సోషల్ మీడియా మీద నియంత్రణ ఉందా? ఇలా మన జర్నలిజం సంఘాలు నిజంగా పనిచేస్తున్నాయా?